హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కొన్ని శారీస్ని అయితే చూపిస్తున్నానండి. ఈ శారీస్ అన్నీ కూడా నేను ఓన్గా డిజైన్ చేసుకున్న శారీస్ అనమాట. నాకు పర్సనల్గా అయితే శారీస్ డిజైన్ చేసుకోవడం అన్నా, జ్యువెలరీ మేకింగ్ అన్నా చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్తోని శారీస్ని ఎక్కువగా డిజైన్ చేస్తాను, జ్యువెలరీ కూడా ఎక్కువగా మేక్ చేస్తూ ఉంటాను. సో నేను ఈరోజు వేసుకున్న ఈ జ్యువెలరీ అండ్ శారీ కూడా నేను ఓన్గా డిజైన్ చేసుకున్నది అనమాట. ఈ శారీ వచ్చేసి సీకో శారీ అండి, అంటే చెన్నై సిల్క్ శారీ అనమాట. ఇది వచ్చేసి సీకో గద్వాల్ శారీ బార్డరు. సో ఈ రెండింటిని క్లబ్ చేసి నేను ఇలా అయితే డిజైన్ చేసుకున్నాను. ఈ రెండు శారీస్ కూడా మా మదర్ వంటి. సో చక్కగా మన అమ్మ దగ్గర ఉన్న శారీస్ని కానీ తెచ్చి ఇలా చక్కగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మా మదర్ అయితే సీకో గద్వాల్ శారీస్ అన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నారండి. సో వాటిని తీసుకొచ్చి నేను ఇట్లా డిజైన్ చేసుకున్నాను. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. నేను ఆ వీడియోలో ఈ శారీ అనేది డిజైన్ చేసిన వీడియో అయితే ఉందండి. ఆ వీడియోలో చెప్పానమాట, నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను శారీ కట్టుకుని కూడా చూపిస్తాను అని. సో ఈరోజు చూపిస్తున్నానండి. ఇలా ఉంటుంది, పళ్ళు అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను. ఎక్కడ కూడా మనం ఓన్గా డిజైన్ చేసినప్పటికీ ఎక్కడ కూడా మనకి పీచుల్లాగా అలా ఏం కనిపించకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. బోర్డర్ కానీ మనకి శారీ కూడా లుక్ వైజ్గా అయితే కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో ఇట్లా నేను ఓన్గా డిజైన్ చేసుకున్న శారీస్నే ఇంకొన్ని మీకు చూపిస్తాను. అవన్నీ కూడా ఫుల్ లెంత్ వీడియోస్ అయితే ఉన్నాయండి. వాటిలో మీకు ఏదైనా డిజైన్ నచ్చి మీరు ఓన్గా డిజైన్ చేసుకోవాలి అంటే ఆ వీడియోస్ని కూడా ఒకసారి అయితే వాచ్ చేయండి. లేట్ ఎందుకు, శారీస్ చూసాయి. ఫస్ట్ వచ్చేసి మై ఫేవరెట్ కలర్ అనమాట, బ్లాక్ కలర్ అండి. సో ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీ అనమాట. చక్కగా ఇలా బుటీస్ వచ్చినాయి, గోల్డ్ అండ్ మనకి అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. గ్రీను, రెడ్, బ్లూ, మజెంటా అన్ని కలర్స్తో వచ్చిందనమాట. నేను దీనికి గ్రీన్ కలర్ బార్డర్ని అయితే చూస్ చేసుకున్నాను, అంటే బ్లాక్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. శారీ మొత్తం కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. సో శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి. మనకి దగ్గరగా వస్తాయి అనమాట బుటీస్ అన్నీ కూడా. ఇది ప్యూర్ జార్జెట్ కాబట్టి కొంచెం ప్రైస్ అనేది ఎక్కువే పడుతుంది అనమాట. కింద బార్డర్ వచ్చేసి ఇలా స్టార్ట్ చేసి ఇలా వేసుకున్నాను. అండ్ శారీ పైన బార్డర్ అయితే నేను స్టార్టింగ్ వేయనండి, మనకి ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి మాత్రమే వేస్తాను నేను బార్డరు. సో ఇలా వస్తుంది. కింద బార్డర్ అయితే ఇలా వేసాను అండ్ సింపుల్గా వేసానండి, ఎందుకంటే బుటీస్ అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి చాలా చిన్న బార్డర్ని అయితే చూస్ చేసుకున్నాను. సో పైన వచ్చేసి మనకి ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేశాను అనమాట. సో కింద వచ్చేసి సేమ్ అదే సైజ్ బార్డర్ కదా, పైన కూడా అంతే వేసాను. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఇలా వస్తుందన్నమాట. సో నీట్గా ఉంటుందన్నమాట, మనకి ఏది కూడా స్టిచ్చింగ్ అనేది కనిపించదు. సో నీట్గా వస్తుంది. శారీ కూడా మనకి నచ్చిన కలర్ కాంబినేషన్స్తో మనమైతే చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. సో శారీ మొత్తం కూడా ఇలా లుక్ వైజ్గా అయితే ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి సింపుల్గా ఇలా అదే బార్డర్ని అయితే కంటిన్యూ చేశానండి. సింపుల్ పళ్ళు వేసాను, ఎందుకంటే బుట్టీస్ అనేవి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ స్టిచ్చింగ్ చేయించుకున్నానండి. జస్ట్ సింపుల్గా రౌండ్ నెక్ పెట్టించుకున్నాను. ఇలా హ్యాండ్స్కి వచ్చేసి 2 లైన్స్ వేయించుకున్నాను అనమాట. సింగిల్ కాకుండా 2 లైన్స్ వేయించుకున్నాను. బ్లౌజ్ వేసి కట్టుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మీకు కట్టుకునేప్పుడు కూడా నేను చెప్తాను. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మధ్యలో ఫ్యాబ్రిక్ అంతా కూడా సీకో గద్వాల్ ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కింద వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది. సో ఆ బోర్డర్ని నేను వేరే శారీకి అయితే వేసేసాను. సో మిడిల్లో ఉన్న ఈ శారీని అండ్ కింద వచ్చేసి ఇది కాటన్ శారీ బార్డర్ అండి, ఎప్పటిదో అనమాట, చాలా ఓల్డ్ది, మా మదర్ది అనమాట ఇది. సో ఈ రెండు కూడా మా మదర్వేనండి. తీసుకొచ్చి ఇలా అయితే బోర్డర్ వేసాను. బోర్డర్ వచ్చేసి పైన ఒక కలర్ కింద ఒక కలర్ వస్తుందండి. మీలో చాలామందికి ఐడియా ఉంటుంది కదా. సో అలాంటి బార్డర్ అనమాట. నేను శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. సో ఇలా వస్తుందండి. పైన ఇక్కడ ఫ్యాబ్రిక్ ఎందుకు వేసాను అని అంటే, నేను ఈ పైన బోర్డర్ అనేది బ్లౌజ్ హ్యాండ్స్కి వేసుకోవడానికి తీసాను అనమాట. సో అప్పుడు ఆ లెంత్ని కవర్ చేయడానికి ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే వేసేసాను. కింద వచ్చేసి బార్డర్ ఇలా వస్తుంది చూడండి, మనకి ఇలా వస్తుంది కింద రెడ్ బార్డర్. సో పైన వచ్చేసి ఈ గ్రీన్ కలర్ బార్డరు ఇక్కడ నుంచి మనకి ఇట్లా నీట్గా, మనకి ఈ శారీకనే కాదండి, మీరు ఏదైనా ఓల్డ్ శారీకి బోర్డర్ తీసి వేసుకోవాలన్నా తీసుకున్న తర్వాత ఇలా క్లాత్ని అయితే అటాచ్ చేసేసేయండి, మనకి నీట్గా ఉంటుంది. అండ్ మనకి బోర్డర్ కూడా బ్లౌజ్కి యూజ్ అవుతుంది. సో ఇలా మొత్తం శారీ అంతా కూడా చూడండి, మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఎలా చేశాను అనేది. ఇలా అనమాట.
మనం కలర్ కాంబినేషన్స్ని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ మన మదర్ దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్ లేదా కాటన్ శారీస్ కానీ, సీకోవి కానీ, పట్టు కానీ ఏవైనా సరే మనం మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చండి. సో పైన బోర్డర్ ఇది, కింద ఇది, మనకి ఎక్కడ కూడా మనం ప్యాచ్ చేసామనేది కనిపించదండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా వస్తుందో మనకి. సో దగ్గరగా చూపిస్తే మీకు ఐడియా వస్తుంది కాబట్టి చూపిస్తున్నాను. ఫ్రంట్ ఇలా ఉంటుంది, మనకి శారీలో ఈ బార్డర్ వచ్చినట్టే ఉంటుంది కానీ మనం అటాచ్ చేసినట్టయితే అనిపించదండి. ఎందుకంటే అనుకోకుండా కొన్ని శారీస్ బార్డర్స్ బాగుంటాయి, మధ్యలో వచ్చేసి ఎక్కడైనా మనకి పిగలటం కానీ లేదా ఐరన్ చేయించినప్పుడు ఎక్కడైనా కాలటం కానీ జరిగితే ఆ శారీ బార్డర్ని తీసేసి చక్కగా మనం వేరే శారీకి కూడా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో మీలో యూజ్ అవుతుందని చెప్తున్నాను. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి. దీనికి పళ్ళుని ఇట్లాగే ఉంచేస్తాను. బ్యాక్ సైడ్ కూడా పళ్ళు దగ్గర కూడా చూపిస్తాను. సో ఇలా వస్తుంది మనకి. చక్కగా డిజైన్ చేసుకున్నప్పటికీ కూడా చాలా నీట్గా ఉంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి నా దగ్గర ఇది రెడ్ కలర్ కాటన్ బ్లౌజ్ ఉందండి, ఎప్పటిదో ఓల్డ్ బ్లౌజే. దానికి నేను జస్ట్ ఈ గ్రీన్ బోర్డర్ని అయితే అటాచ్ చేశాను అనమాట. సో ప్రతిదానికి బ్లౌజ్ కొత్తగా తీసుకోకుండా ఇలా మన దగ్గర ఉన్న బ్లౌజులను కూడా మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను వీడియోస్లో కట్టుకున్నప్పుడు మీకు అది కూడా చెప్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి సూపర్ నెట్ శారీ అండి. దీనికి వచ్చేసి ఇది కింద లేస్ అయితే వేశాను. ఈ లేస్ కూడా చూడండి మనకి కాంతా వర్క్ స్టైల్లో ఉందన్నమాట. లేస్ అనేది కూడా డిఫరెంట్గా ఉంది. సో శారీ అంతా కూడా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. స్టార్టింగ్ పైన అనేది బార్డర్ ఉన్నదండి, కింద వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. సో శారీ అంతా కూడా మనకి 2 లేయర్స్ మీద పెట్టి చూపిస్తానండి. మీకు కలర్ కూడా ఐడియా ఉంటుంది, బార్డర్ ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది కాబట్టి ఇలా వస్తుందన్నమాట. సో సింపుల్గా మనకి ఇది ఏంటంటే సింపుల్ ఫ్యాబ్రిక్ కాబట్టి సింపుల్గా వేసాను. బోర్డరు పైన వచ్చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశానండి. బోర్డర్ కూడా చూడండి ఇక్కడ శారీ ఎడ్జ్ నుంచి వేయకుండా కొంచెం లీవ్ చేసి వేసాను అనమాట. ఎందుకంటే ఈ గ్రీన్ కలర్ కూడా హైలైట్ అవ్వాలి కాబట్టి ఇలా వేసాను. బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉంటుంది మనకి. సో మనకి సింపుల్గా వేసుకోవాలి అన్నప్పుడు చక్కగా ఇలాంటి ఆఫీస్ వేర్ కానీ అట్లా మనకి చిన్న అకేషన్స్కి కానీ సింపుల్గా బాగుంటాయి అన్నమాట. సో ఇలా వస్తుంది. కింద బార్డర్ కూడా సేమ్ అనమాట 2. అండ్ పళ్ళు కూడా యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేశానండి. పళ్ళు కూడా మనకి ఇలా వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. చాలా నీట్గా ఉంటుందండి. మనం ప్యాచ్ చేసుకున్నప్పటికీ కూడా ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. చక్కగా ఇలా మనం ఓన్గా డిజైన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నచ్చిన కలర్ కాంబినేషన్కి మనకి నచ్చిన బార్డర్ని అయితే వేసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా డిఫరెంట్గా అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది, చెక్స్ వచ్చినాయి మల్టీ కలర్గా. దీనికి వేసుకోవచ్చు లేదా వేరే దానికి కూడా పేరప్ చేసుకోవచ్చు అని ఇలా వేసుకున్నాను. దీనికైతే నేనే స్టిచ్ చేసుకున్నానండి. ఇలా అయితే నెక్ ప్యాటర్న్ పెట్టుకున్నాను. సో హై నెక్ లాగా పెట్టాను డిఫరెంట్గా. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్గా పెట్టుకున్నాను. ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి పింక్ కలర్ అండ్ ఉల్లిపట్టు కలర్ 2 మిక్సింగ్లా ఉందండి. ఇది శారీ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ పైన వచ్చేసి ఇలా సెల్ఫ్ లైన్స్ అయితే వచ్చినాయి. దీనికి కూడా నేను లేస్ బార్డర్ని అయితే యాడ్ చేశానండి. ఇది వచ్చేసి క్లాత్ లేస్ అనమాట. అంటే మనకి బార్డర్స్లో కూడా డిఫరెంట్ దొరుకుతాయి. సో దీన్ని అయితే క్లాత్ లేస్తో అటాచ్ చేశాను. మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది. కింద వచ్చేసి మనకి ఇలా బార్డర్ని అయితే వేశాను. సో సింపుల్గా మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, పైన అంతా నేను బార్డర్ అయితే వెయ్యనండి. స్టార్టింగ్ కింద మాత్రమే వేస్తాను ఇలాగా. అండ్ మనకి ఫ్రిల్స్ ఎండ్ అయిపోయిన దగ్గర నుంచి పైన కూడా బార్డర్ని అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇలా వస్తుంది అనమాట మనకి. అండ్ కింద బార్డర్ కూడా సేమ్ ఇదే బార్డర్ని ఇలా సింపుల్గా మనకి శారీకి తగ్గట్టు కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుని ఇట్లా క్లాత్ లేస్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి పళ్ళు అనమాట. పళ్ళు కూడా ఏం లేదండి, జస్ట్ కంటిన్యూ చేశాను అంతే. ఇందాక చూపించిన లాగానే కంటిన్యూ చేశాను. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది నేను ఇట్లా వైట్ ఫ్యాబ్రిక్ అయితే, ఇది వేరే శారీ మీదండి యాక్చువల్లీ. సో దీనికి కూడా పేరప్ చేసుకుని వేసుకోవచ్చు. దీనికి కూడా చాలా బాగుంటుంది లుక్ వైజ్గా అయితే. సో చూసారు కదండి, శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ నేను పెట్టుకున్న ఈ జ్యువెలరీ కూడా ఒక్కసారి అయితే చూడండి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ది అనమాట, బ్యాంగిల్స్. 2 బ్యాంగిల్స్ అయితే మేక్ చేసుకున్నాను ఫ్యాబ్రిక్వి.
అండ్ నేను వేసుకున్న ఈ చైన్ కూడా సింపుల్గా మేక్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి సిల్క్ థ్రెడ్ బుట్టలు అనమాట. మీలో చాలామందికి ఐడియా ఉంటుంది కదా జ్యువెలరీ సిల్క్ థ్రెడ్తో మేక్ చేయడం అనేది. సో అట్లా మనం ఫ్యాబ్రిక్తో చేయొచ్చు, బీడ్స్తో చేయొచ్చు, డిఫరెంట్ స్టైల్స్లో నేను చేస్తూ ఉంటాను. మీలో ఇంట్రెస్ట్ ఉన్న నా వీడియోస్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ డిజైనర్ శారీస్లో మీకు ఏది నచ్చింది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.